విజయవాడలో గంజాయి, మాదక ద్రవ్యాలు లాంటివి ఎవరైనా తాగుతున్నా, అమ్ముతున్నా సమాచారం పోలీసులకి ఇస్తే గనక ఒక బహుమతి అంటూ ప్రత్యేక ప్రకటన చేయడం జరిగింది. అది కూడా విజయవాడ కమిషనరేట్ సిపితో పాటు కలెక్టర్ కూడా నేరుగా ఇందులో ప్రకటన చేయడం జరిగింది. అసలు ఎందుకు అంటే విజయవాడ సిటీ ఇప్పుడు డ్రగ్ కల్చర్లో హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీల్లో పోటీ పడుతుంది. సో దాన్ని నిర్మూలించే దిశగా పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే గతంలో విజయవాడ అంటేనే బ్లేడ్ గంజాయి బ్యాచ్ చాలా ఎక్కువగా ఉండేది. అయితే దాన్ని ఇప్పుడు కొంతమేర కంట్రోల్ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో అది నిర్మూలన కాలేదు కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో సమూలంగా నాశనం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే విజయవాడలో మనం చూసుకుంటే కనుక చాలా ఏరియాస్ అంటే గుణదల, వించిపేట, అటు సింగ్ నగర్ ఇలా కొన్ని ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క డ్రగ్ కల్చర్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు ఎక్కువగా అలవాటు పడ్డటువంటి ప్లేసెస్ ఉన్నాయి, టార్గెటెడ్ ప్లేసెస్. అలాంటివి చాలా ప్లేసెస్ని పోలీసులు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ వ్యాప్తంగా గంజాయి అలవాటు ఉన్నవాళ్ళు, గతంలో అలవాటు ఉండి లేదా అమ్ముతున్నటువంటి వాళ్ళని కూడా పాయింట్అవుట్ చేయడం జరిగింది. వాళ్ళని డిఅడిక్షన్ సెంటర్స్కు తీసుకొచ్చి ఆ అలవాటును మాన్పించడానికి ప్రయత్నం చేయడంతో పాటు అమ్మేటటువంటి వాళ్ళ సమాచారాన్ని తీసుకుని కూడా పట్టుకుంటూ ఉన్నారు. ప్రత్యేకమైనటువంటి కౌన్సిలింగ్స్ కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా కాలేజెస్, స్కూల్స్లకు వెళ్ళి కూడా ఈగల్ బృందం ఆధ్వర్యంలో. దీంతోపాటు కొన్ని స్కూల్స్, కాలేజెస్లో ఎవరైతే స్కూల్స్, కాలేజెస్లో లోపలి వరకు వెళ్ళి అమ్మకాలు చేస్తున్నారో, అలవాటు చేస్తున్నారో వాళ్ళు గుర్తించి పట్టుకునేందుకు ఈగల్ బృందాలను కూడా వేయడం జరిగింది. వీళ్ళ ద్వారా కొంతమేర స్టూడెంట్స్ని ఫైండ్ అవుట్ చేసి తొందరగా వారిని ఈ యొక్క వ్యసనాల నుంచి బయటపడే విధంగా కూడా ముందస్తు ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవానికి విషయం ఏంటంటే విజయవాడలో కొంతమేర ఈజీగా డ్రగ్ అనేది దొరుకుతూ ఉంటుంది. అంటే గంజాయి లాంటి చాక్లెట్స్ రూపంలో వచ్చేసినాయి. కొంతమంది లేడీస్ ముఖ్యంగా మెడిసిన్స్ కూడా వాడుతున్నటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తోంది. ఈ యొక్క కల్చర్ని కట్టడి చేయడానికి పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా కూడా విజయవాడ లాంటి ప్లేస్ మెయిన్ జంక్షన్గా ఉంది. ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ నుంచి ఈజీగా ఉంటుంది. వేరే స్టేట్కి వెళ్ళాలన్నా కూడా రవాణా కూడా ఇక్కడ నుంచి అవుతుంది. మెయిన్ సెంటర్ ఆఫ్ ది సిటీ విజయవాడ కాబట్టి ఇక్కడ ఈ కల్చర్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. పోలీసులు దీన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సో అందులో భాగంగానే ఎవరైతే సమాచారం ఇస్తారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని, అంటే పూర్తిగా పేరు కానీ ఇతర డీటెయిల్స్ కానీ అన్నీ కూడా గోప్యంగా ఉంచుతాము. సమాచారం స్వయంగా సిపి ఆఫీస్కి చేసి ఇవ్వండి లేదా కలెక్టరేట్కి చేయండి అని చెప్పి కూడా అనౌన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యేకమైన నెంబర్లు కూడా ప్రకటిస్తూ ఉన్నారు. నేడు యువత విజయవాడ వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కూడా గంజాయి, మందు మత్తులో చాలా దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు. అయితే గతంతో పోల్చి ఇప్పుడు తగ్గినప్పటికీ కూడా ప్రస్తుత జనరేషన్ ఎక్కువగా మరింత ఎండి లాంటి పెద్ద పెద్ద డ్రగ్స్ జోలికి వెళ్లకుండా ఉండాలి అంటే ప్రాథమిక స్థాయిలోనే గంజాయి, సిగరెట్స్ లాంటి కల్చర్ని కాస్త కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది స్కూల్స్తో సహా అన్ని చోట్ల. సో ఆ ప్రయత్నంలోనే పోలీసులు ఇలా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఎవరైనా కూడా విజయవాడ సిటీ వ్యాప్తంగా ఈ యొక్క డ్రగ్ బారిన పడి ఇబ్బంది పెడుతున్నా, లేకపోతే కొన్ని బ్లాక్ స్పాట్స్ ఉంటాయి విజయవాడలో, కొన్ని గంజాయి తాగేటటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళు బ్యాచ్లుగా ఏర్పడి కొన్ని కాలనీస్లో కొన్ని ఏరియాల్లో ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అలాంటి స్పాట్స్ ఉన్నా, లేకపోతే వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు అమ్ముతున్నారు అనేటటువంటి విషయం తెలిసినా కూడా సమాచారం ఇస్తే కనుక వాళ్ళ సమాచారాన్ని గోప్యంగా ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తారని కూడా ప్రకటించారు. కాబట్టి ఇందులో పబ్లిక్ కూడా భాగస్వామ్యులు అవ్వాల్సినటువంటి అవసరం కూడా క్లియర్గా కనిపిస్తుంది.